ధనుర్మాసము విశిష్టత కర్తవ్యములు. సూర్యుడు వృశ్చిక రాశి నుండి ధనుస్సు రాశికి వచ్చు సమయము నుండి ధనుర్మాసం మొదలవుతుంది. అగ్నిపురాణం ప్రకారం ఈ మాసము శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతిపాత్రమైనది. ధనుర్మాస వ్రతమును ఆచరించు వారికి ఈ నెల అత్యంత ప్రాముఖ్యమైనది. శ్రీ మహావిష్ణువు పుష్ప శ్రీ గంధమాల్య మణిమౌక్తిక పీతాంబర అలంకార ప్రియుడు అని ప్రతీతి. ఈ ధనుర్మాసంలో ప్రతిదినము సూర్యోదయమునకు ముందే శ్రీ మహావిష్ణువును సహస్రనామార్చనలతో పూజింపవలెను అని శాస్త్రములు నిర్దేశిస్తున్నాయి. ఈ మాసంలో ఏ దేవాలయంలో చూసినా బ్రహ్మీ ముహూర్తంలోనే పూజలు మొదలవుతాయి. అనేక విష్ణు దేవాలయములలో పెసరపప్పుతో చేసిన పులగమును ఆ పరమాత్మునకు నైవేద్యముగా సమర్పించి ప్రసాదంగా భక్తులకు ఇస్తారు. ధనుర్మాస వ్రతకథ. పురాణం ప్రకారం ఒకసారి బ్రహ్మదేవుడు హంస రూపంలో లోక సంచారం చేస్తున్నాడు. అప్పుడు సూర్యునికి అకారణముగా గర్వము పొడుచుకు వచ్చి కావాలని ఆ హంస పైన తన తీక్షణమైన కిరణాలతో తాపమును కలిగించాడు. అందుకు నొచ్చుకొని బ్రహ్మ సూర్యుడికి తన తప్పు తెలిసి రావాలనని నీ తేజోబలము క్షీణించుగాక అని శపించినాడు. వెంటనే సూర్యుడు తేజోహీనుడై తన ప్రకాశమునంతటినీ పోగొట్టుకున్నాడు. దానితో 3 లోకాలు అల్లకల్లోలమైనాయి. సూర్యుడు తేజము చాలినంత లేక జపములు తపములు హోమములు అన్నీ నిలిచిపోయినాయి. దేవతలకు ఋషులకే కాక సామాన్య జనాలకు కూడా నిత్య కర్మలలో ఇబ్బందులు మొదలైనాయి. పరిస్థితి మరింత క్షీణించడంతో దేవతలు అనేక సంవత్సరాలు బ్రహ్మను గూర్చి తపము చేశారు. బ్రహ్మ ప్రత్యక్షము కాగానే సూర్యుని శాపాన్ని తొలగించమని వేడుకున్నారు. సూర్యుడు తాను ధనురాశిని ప్రవేశించగానే 1 మాసము పాటు శ్రీ మహావిష్ణువును పూజిస్తే అతడి శాప విమోచనం అవుతుంది అని బ్రహ్మ తెలిపాడు. బ్రహ్మ చెప్పిన విధంగా సూర్యుడు 16 సంవత్సరముల పాటు ధనుర్మాస విష్ణు పూజను చేసి తిరిగి తన తేజస్సును ప్రకాశమును పరిపూర్ణంగా పొందాడు. సూర్యుని నుండి మొదలైన ఈ పూజ తదనంతరం మిగిలిన దేవతలు మరియు ఋషులలో ప్రాచుర్యం పొంది తమ కర్మానుష్ఠానములు నిర్విఘ్నముగా విజయవంతంగా జరుగుటకు వారు కూడా ధనుర్మాస పూజ సూర్యోదయపు మొదటి జాములో ఆచరించుట మొదలుపెట్టినారు. అగస్త్య మహర్షి, విశ్వామిత్రుడు, గౌతముడు, భృగువు వంటి మహర్షులే కాక అనేక దేవతలు ఉపదేవతలు కూడా ఈ ధనుర్మాస వ్రతమును ఆచరించినారని వివిధ పురాణాలలో ఉంది. ధనుర్మాసము అత్యంత మంగళకరమైన మాసమే అయినా ఇది శుభకార్యములు జరపకూడని శూన్య మాసము. ఈ నెల శుభకార్యములైన వివాహ, గృహప్రవేశ, ఉపనయనములు మొదలగు కార్యములు చేయు పద్ధతి లేదు. ఏమి చేసినను ఈ మాసము పరిపూర్ణంగా మహావిష్ణువు సంప్రీతి కొరకే కేటాయించవలెను. వైకుంఠ ఏకాదశి కూడా ఈ మాసంలోనే వచ్చును. ముద్గాన్న నైవేద్యము. ఈ ధనుర్మాసంలో మహావిష్ణువుకు ముద్గాన్నమును నైవేద్యముగా సమర్పిస్తారు. పెసరపప్పుతో చేసిన పులగము. దీని గురించి అగ్ని పురాణంలో ఇలా ఉంది. ధనురాశిలో సూర్యుడు ఉండగా పులగమును ఒక్క దినమైన విష్ణువుకు సమర్పించిన మనుషుడు 1000 సంవత్సరాల పాటు పూజ చేసిన ఫలాన్ని పొందుతాడు అని వివరిస్తుంది. ఈ నైవేద్యమును పాకం చేయ విధానం అంటే తయారు చేసే విధానమును కూడా పురాణమే తెలుపుతోంది. దాని ప్రకారం బియ్యముకు సమానముగా పెసరపప్పును చేర్చి వండు పులగము ఉత్తమోత్తమము. బియ్యపు ప్రమాణములో సగము పెసరపప్పు చేర్చితే అది మధ్యమము. బియ్యపు ప్రమాణంలో పావు వంతు పెసరపప్పు చేర్చితే అది అధమము. అయితే బియ్యపు ప్రమాణములకు 2 పెసరపప్పు చేర్చితే అది పరమ శ్రేష్టమైనది. భక్తులు తమకు శక్తి ఉన్నంతలో శ్రేష్ఠ రీతిలో పులగము వండి పరమాత్మనకు నివేదించవలెను. ఎట్టి పరిస్థితిలోనూ పెసరపప్పు ప్రమాణము బియ్యమున కంటే సగము కన్నా తక్కువ కాకుండా చూసుకోవలెను. అంతేకాదు పెసరపప్పు, పెరుగు, అల్లము, బెల్లము, కందమూలములు, ఫలములతో కూడిన పులగమును భగవంతునికి సమర్పిస్తే సంతుష్టుడై భక్తవత్సలుడైన మహావిష్ణువు తన భక్తులకు సకల విధములైన భోగములను మోక్షమును కూడా ప్రసాదిస్తాడు అని పురాణం తెలుపుతోంది. అందుకే ధనుర్మాసం అనగానే విష్ణు పూజ మరియు పులగం, పొంగల్ తప్పనిసరైనాయి. శ్రద్ధాళువులు తమ తమ శక్తి మేరకు ధనుర్మాసంలో శ్రీ మహావిష్ణువును పూజించి కృతార్థులై ఆయన కృపకు పాత్రులు కాగలరు.
ఇంకా తిరుప్పావై అంటే ఏమిటి? తిరుప్పావై ఒక అద్భుత వేదాంత గ్రంథం. భగవంతుని సులభంగా అందించగలిగే సాధన మార్గం. తిరు అంటే శ్రీ అని, పావై అంటే పాటలు లేక వ్రతం అని అర్థం. కలియుగంలో మానవ కన్యగా జన్మించి గోదాదేవిగా ప్రఖ్యాతమైన ఆండాల్ భగవంతుడినే తన భర్తగా భావించి ఆయన్ను చేపట్టడానికి సంకల్పించిన వ్రతమే తిరుప్పావై వ్రతం. తిరుప్పావైలో పాశురాలు ఉంటాయి. పాశురం అంటే ఛందోబద్ధంగా ఉన్న పాటలు. ఆండాల్ అపరూప భక్తి పారవశ్యాన్ని శ్రీకృష్ణదేవరాయలు అముక్తమాల్యద అనే గ్రంథంగా అందించారు. తిరుప్పావై వ్రతానికి కొన్ని విధి విధానాలు ఉన్నాయి. వేకువజామునే నిద్రలేచి స్నానం చేయాలి. ప్రతిరోజు క్రమం తప్పకుండా స్వామి కీర్తనలను, తిరుప్పావై పాశురాలను ఆలపించాలి. పేదలకు దానాలు, పండితులకు సన్మానాలు చేయాలి. స్వామికి ఆండాల్కు ఇష్టమైన పుష్ప కైంకర్యం చెయ్యాలి. ప్రతిరోజు స్వామివారికి పొంగల్ నివేదించాలి. సృష్టిలో భగవంతుడొక్కడే పురుషుడు, మానవులందరూ స్త్రీలు అనే ఉద్దేశంతోనే విష్ణుమూర్తిని శ్రీవారు అని సంబోధిస్తుంటారు. అటువంటి విష్ణుమూర్తిని భర్తగా పొందాలనే తలపుతో గోదాదేవి ధనుర్మాసంలో చేసిన ఈ వ్రతాన్ని నేటికి మనం ఆచరిస్తున్నాం. ధనుర్మాసం మొదటి రోజున ఈ వ్రతాన్ని ఆరంభించి భోగి రోజున ఆండాల్ శ్రీరంగనాథుల కళ్యాణం జరిపించడంతో ఈ వ్రతం ముగుస్తుంది. శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం భక్తి సాగరంలో మునిగి తేలిన వారికి ఆళ్వారులు అంటారు. 12 మంది ఆళ్వారుల్లో విష్ణు చిత్తుడు మొదటివాడు. ఆయన గోదాదేవికి భక్తి సంపదలను వారసత్వంగా ఇచ్చాడు. నిజానికి భూదేవియే ఆండాల్ అని చెప్తారు. జనక మహారాజు భూమిని దున్నే సమయంలో సీతామాత దొరికింది. అలాగే శ్రీరంగనాథునికి పుష్ప కైంకర్యం కోసం విష్ణు చిత్తుల వారు తులసికోట సాగు చేస్తుండగా ఆండాల్ దొరికింది. భగవంతుని తప్ప ఇతరులను సేవించడానికి వినియోగం కాని తులసి వనంలో ఆండాల్ దొరకడాన్ని గమనిస్తే సీతాదేవి ఆండాల్ భూదేవి అంశయే అన్న సంగతి అర్థమవుతుంది. ఆండాల్ అసలు పేరు కోదై. కోదై అంటే మాలిక అని. ఆ పేరే క్రమంగా గోదాగా మారింది. ఆ గోదాదేవి రచించిన 30 పాశురాలలో ఏ ఏ అంశాలు ఉన్నాయో తెలుసుకోవాలనే ఆసక్తి అందరికీ ఉంటుంది. 30 పాశురాలలోని అంశాలు స్థూలంగా మంచిని ప్రబోధిస్తాయి. మంచి అలవాట్లతో జీవించమని, తోటివారికి సాయపడమని, భగవంతుని తప్పనిసరిగా ఆరాధించమని ఈ ప్రబోధాలు సూచిస్తాయి. ప్రతి పాశురంలోనూ ఇలాంటి సదాచరణే ఉంటుంది.